తల్లి తండ్రి లేరని బాధ లోటు లేకుండా నన్ను పెంచావు. ఆ కృతజ్ఞత లేకుండా నీ మనసు నొప్పిస్తున్నందుకు నన్ను క్షమించు. అత్తయ్య కూడా నా క్షమాపణలు చెప్పు. నీ మనసు కుదిరపడ్డాక మళ్ళీ వస్తాను. నీ కూతురు లాంటి కోడలు భామ. ఆ జాకీ ఎక్కడా? అమ్మయ్యా, ఇంకో వారం రోజులు మీ అక్కయ్య పెళ్ళేదాకా బయట ఎక్కడైనా తలదాచుకున్నావంటే అందరికి నిర్భయంగా మన పెళ్లి గురించి చెప్పేయచ్చు. అక్క పెళ్ళయ్యేదాకా ఆగితే బాగుండేది. అబ్బా, మళ్ళీ నువ్వు మొదటికొచ్చి మీరు ఇక్కడ మీరు ఇక్కడ పరిగెత్తలేడు క్లైమాక్స్ లో ఎందుకే పార్టిసిపేట్ చేయటం? లాగలేక వస్తున్నాం కదయ్యా. నిన్ను తిరగడం కన్నా రైలు తిరగడం ఈజీ. కడ్డీ కిత్నే స్ట్రాంగ్ అయ్యే. అది విషయం. అమ్మయ్యా, నివేదన్ హై సికింద్రాబాద్ से తిరుపతి जाने అమ్మయ్యా, గాడు విసిలేసాడు. थोड़ी ही देर ట్రైన్ కదులుతోంది. ఇక బ్రహ్మదేవుడు కూడా మనం వెళ్లకుండా అడ్డుకోలేడు. ఈ దరిద్రులు ఇక్కడ కూడా దాపరించారేమిటి? ఏం కదిలిపోయింది? కంపార్ట్మెంట్ మాత్రం ఇక్కడే ఉంది. నాకు ఇది అనుమానంగా ఉంది. అంటే లింకు ఎవరు తీశారు? లింకు మద్యపాన నిషేధం విధించాలి, ప్రొహిబిషన్ కావాలి. మద్యపాన నిషేధం విధించాలి, ప్రొహిబిషన్ కావాలి. అమ్మకుట్టి కొంచెం తాగమ్మ నా కన్నా. బావా, నీలో ఎంత మార్పు వచ్చింది బావా. మజ్జిగన్నం తింటూ కూడా మందు తాగేవాడివి మద్యపాన నిషేధం కావాలని కోరుతున్నావా? ఎస్, మద్యపాన నిషేధం విధించాలి, ప్రొహిబిషన్ కావాలి. నిజంగా మా కుక్క అదృష్టవంతురాలు. మీ అక్క అదృష్టరా? అదే బావా, అక్కన పోయి కుక్క అన్నాను. అది సరే గాని బావా, సడన్ గా నీలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? కారణమా నీ చెప్పాలా? మొన్న మందు కొందామని కొట్టుకెళ్ళాడు, కొట్టు మూసేసింది. కారణం ఏంటి? మొన్న నేషనల్ హాలిడే. మరి నిన్న మందు కొందామని షాప్కి వెళ్ళాను, బంద్. కారణం ఏంటి? నిన్న 1 తారీఖు కొట్లు మూసేస్తారు. మరి ఈ రోజు ఎందుకు బంద్ చేశారు? ఇవాళ మంగళవారం, మందుకు హాలిడే. అందుకే మద్యపాన నిషేధం విధించాలి, ప్రొహిబిషన్ కావాలి. ప్రొహిబిషన్ ఉంటే రోజు మందు తాగొచ్చు. అందుకే మొత్తం ఆంధ్ర తాగుబోతు సంఘం తరపు నుంచి నేను డిక్లేర్ చేస్తున్నాను, మద్యపాన నిషేధం విధించాలి, ప్రొహిబిషన్ కావాలి. మధ్య అక్కడ చూడు, రైలు పెట్లో ఎందుకు గానీ కిందకి దిగండి, తెలుసుకుందాం. దిగండి. ఆ కుర్రాడి హీరో, క్లైమాక్స్ లో విలేజ్ హీరో గెలవాలి కదా. అందుకే నేను అప్పు తీర్చను, ఏం పీక్కుంటేనే పీక్కోమన్నాడు. ఏమన్నావు? అప్పు తీర్చవా? అది రొటీన్ క్లైమాక్స్. ఆడియన్స్ టేస్ట్ లో మార్పు వచ్చేసింది. రివర్స్ లో చెప్తే పేలిపోతుంది. అంటే రివర్స్ అదేట్రా? మీరు ఎంత గింజుకున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. మేము హీరోలు అనుకుంటున్నారా? కాదు, విలన్స్ ఎప్పుడు అప్పులు తీర్చరు. మీరు విలన్స్ అయితే మేమంతా ఎవరు తెలీదు. 10 అంకెలు లెక్క పెట్టే లోపు పారిపోండి, లేదా మేమే మిమ్మల్ని పంపించేస్తాం. బాబు, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నేను పెద్దవాడిని, పరిగెత్తలేను. నువ్వు 20 అంకెలు దాకా లెక్క. ఓకే, మీ వరకు శాంక్షన్. 1 2 7 9. అమ్మో, ఎందుకు బాగా కొట్టావు? మద్యపాన నిషేధాన్ని విధించాలి, ప్రొహిబిషన్ కావాలి. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. చెప్పు తల్లి, చచ్చిపోతున్నాం టెన్షన్ తో. రాజా, ఓకే, జాకీ మీకు బాకీ ఉన్నాడు, దాన్ని ఇదా ఇంకా ఏదో కొత్త విషయం అనుకున్నాను. ఇది పాత రికార్డే కదా తల్లే. మీకంతా తొందరే, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఆస్తి అంతా జాకీ పేరుని రాసి నాతో పాటు అమెరికా రావాలనుకుంటుంది భామ. అవును. థ్యాంక్ యూ భామ, నీదంతా మంచి మనసు. నెలతిరక్కుండానే మొత్తం అమ్మేసి సినిమా తీసి నాశనం చేస్తాడమ్మా. ఒకవేళ రాయాలనుకుంటే వాడికి పుట్టబోయే సంతానం రాయి. మావయ్య, నేనంతా విన్నానమ్మా, మీ ఉత్తరాలు చదివాను, విషయం తెలిసింది.
కానీ బాధ్యత తెలియని వాడికి ఆస్తిపాస్తులు ఎందుకమ్మా? నాన్న నువ్వు ఎప్పుడు ఇంతే. నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలరా? అమ్మకి నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. కనీసం అయిన తర్వాత అయినా ఒక మాట చెప్పావా? దానికి కారణం నేనండి. అక్కయ్య పెళ్లి ఆగిపోతుందేమోనని నేనే చెప్పనివ్వలేదు. సరే ఏమైతేనే బంగారం లాంటి కోడలను తెచ్చాడు, ఆనందం. బామ కూడా చక్కటి కురాన్ని ఎన్నుకుంది, పరమానందం. ఆగండి, ముందు మా సంగతి తేల్చి కదలండి. ఇంకా మీ సంగతి ఏమిటయ్యా? నాకు బిడ్డ పుట్టగానే ఆస్తి అమ్మైనా సరే మీ అప్పు తీరుస్తాను అన్నట్టు నాన్న. తండ్రిని అయితే ఆస్తి అమ్ముకోవచ్చుగా. ఒరేయ్, ఎప్పుడు అమ్ముకుందాం తిందామని జాస్ తప్ప ఒక్క రూపాయిన సంపాదిద్దామనే ఉద్దేశం నీకు ఉన్నట్రా? ఇదిగో విన్నారుగా, మీ అప్పు తీర్చాలంటే ఇంకో 10 నెలలు పడుతుంది. 10 నెలల్లో నువ్వు తండ్రి అవుతావన్న గ్యారంటీ ఏముంది? అంటే మీకు నా మీద డౌటా? మనందరం కలిసి జాకీని తండ్రిని చేద్దాం. పిచ్చి పిచ్చి కూతలు కూర్చావంటే పీక నొక్కుతాను. స్వామివారి ఉద్దేశం అది కాదయ్యా. నీకు పిల్లలు పుట్టాలని దైవ ప్రార్థన చేద్దాం అందరూ అంటున్నారు. అది సరే, ఈ నవమాసాలు మేం బతకనమెట్ట. బయటికి వెళ్తే రామచంద్ర కాట కుక్కల పీక్కు తింటాడే. మీ సెంటిమెంట్లు సెటిల్మెంట్లు బాగానే ఉన్నాయి, మరి నా సంగతి ఏంటి? అప్పు తీరేదాకా నువ్వు మా గెస్ట్ హాయిగా రెస్ట్ తీసుకో, వెళ్తున్నా బాగుపడుతుంది. అబ్బా, ఇన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశాను కానీ ఇంత కంగారు తక్కాలి నేను ఏ సినిమాకి చూడలేదయ్యా. తప్పుతా ముళ్ళ మీద తుండు కొట్ట వేసా, లాగామనుకో గొడ్డ తిరుగుద్ది, ఉంచామనుకో ముళ్ళు గుచ్చుకుంటది. ఏం చేస్తాం? భయపడకు. నువ్వు పద. అమ్మయ్య, మన డ్యూటీ అయిపోయిందిరా. నిజం చెప్పు. లోపలికి వచ్చారు ఎయిర్పోర్ట్ లాగా సెక్యూరిటీ చెక్ ఏమిటి? వామ్మో, ఇన్ని ఫ్రూట్స్ ఇన్ని స్వీట్స్ ఏంటబ్బా? కొంప తీసి శోభన వారోత్సవాలా ఏమో? పళ్ళు ఓకే.